ఇంకా ఇంకా అబ్బాయి దీనికి లెక్కలేదు సార్. అయినా అవన్నీ భరించున్నాను సార్. ఓకేలే మారిపోతాడులే, సరే ఉంటాడులే అనేసి. బట్ 2021లో తన మొబైల్ చూసినప్పుడు సార్ ఒక ఇన్ని ఇల్లీగల్ అఫైర్స్, రికార్డింగ్స్, ఫొటోస్, మెసేజెస్, వాళ్ళ కాన్వర్సేషన్స్ అన్నీ నేను చూశాను సార్. ఆ తర్వాత నేను ఇంకొక పర్సన్ని కూడా, అందులో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా నేను కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ చెప్పింది మీ ఆయన పెద్ద ఉమనైజర్, ఒక సెక్స్ పిచ్చోడని చెప్పి నాతో చెప్పున్నారు సార్. ఇంకా ఇవన్నీ తట్టుకున్నప్పటికీ సార్ ఒక భార్య మనసు ఇంకొక దాంతో ఉన్నారంటే ఏమవుతుంది సార్ చెప్పండి? విరిగిపోతుంది సార్ ఖచ్చితంగాని. అదే నా విషయంలో జరిగింది సార్. ఎంత ఘోరంగా అంటే ఇంకా మీకు చెప్పలేను సార్. ఆ అబ్బాయి ఒక అక్కతో పడుకోమని అడుగుతాడు, రకరకాల అమ్మాయిల్ని డేటింగ్ యాప్స్లో కలుస్తాడు, బయట కలుస్తాడు, వాళ్ళని ట్రాప్ చేస్తాడు, వాళ్ళని సెక్షువల్గా యూజ్ చేసుకుంటారు సార్. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ రెంటెడ్ తీసుకొని వాళ్ళిద్దరు కలిసి అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ తన వైఫ్ అని చెప్పి తిరుగుతున్నారంట సార్. మోరోవర్ ఆ అమ్మాయికి ఉన్నది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంట. ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ అంట. నిన్న నాకు హెడ్ కానిస్టేబుల్ ఆ పొజిషన్లోకి వచ్చారు సార్. కేసు జరుగుతున్న పొజిషన్ అపార్ట్మెంట్కి వచ్చారు. ఆ పర్సన్ని తీసుకొని, ఆ అమ్మాయిని తీసుకొని స్టేషన్కి వెళ్తానమ్మా మీరు రండి అనగానే నేను స్టార్ట్ అయ్యాను సార్. మధ్యలో అమ్మాయిని తప్పించేశారు సార్. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలాంటి వాళ్ళని తప్పించేస్తారా సార్? అక్యూజ్డ్ కూడా తప్పిస్తారా సార్? అక్యూజ్డ్ నేను రెడ్ హ్యాండెడ్గా వాళ్ళిద్దరిని పట్టుకున్నాకే కదా సార్ పోలీసు వారికి నమ్మి కదా అప్పచెప్తాను సార్. అంటే అక్కడ జరిగిన విషయం మీరు క్లియర్ గా చెప్పారు, చూపించారు, మీడియా కూడా అక్కడ ఉంది. కానీ వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్ అంటే అది కూడా అడగాలి కదా. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇది ఒక ఆఫీస్కి నేను ఏదో పని మీద వచ్చాను ఇవన్నీ చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్పేది. అంటే ఆ అమ్మాయి చెప్పే వర్షన్, అమ్మాయి పేరు సారా అనుకుంటా, అంతేనా? వంశీ ధర్మజ్ఞ సార్, అలియాస్ సాలా. ఓకే ఓకే. ఏంటి అసలు ఈ ఆఫీసులో ఏం చేస్తారు నక్షత్ర గారు? ఈ ఆఫీసులో జరిగేది ఏంటి? ఆఫీస్ లో ఏం చేస్తారు అనేది నిన్న రెడ్ హ్యాండెడ్ గా అందరూ మీడియా వైపు చూసారు కదా. ఇద్దరిని డోర్ కొట్టి చూస్తే ఇద్దరు రెడ్ హ్యాండ్. ఏమో సార్ ఆయన అడగాల్సింది, ఎందుకు పెట్టుకున్నారో నాకేం తెలుస్తుంది. అంటే ఏం వర్క్ చేస్తారు ఆయన అనేది నేను అడిగేది. సినిమాలు చేస్తా అని చెప్తా ఉన్నారు, తర్వాత ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఆయన ప్రాపర్ గా అయితే నావెల్ డాక్యార్డ్ లో చార్జ్ మ్యాన్ సార్. నాకు తెలిసినంత వరకు ఆయన నావెల్ డాక్యార్డ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. హీజ్ అ చార్జ్ మ్యాన్. అందులో కూడా సస్పెండ్ చేశారంట మా హస్బెండ్ ని. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, నేను రెడ్ హ్యాండెడ్ గా వెళ్ళినప్పటికీ వాళ్ళిద్దరు రూమ్ లో పడుకుని ఉన్నారు. అపార్ట్మెంట్ అంతా వాళ్ళని అడిగితే